కన్న తల్లిని నమ్ముకున్న వాడికి జీవితంలో ఎదురు ఉండదు అని శాస్త్రాలు చెబుతుంటే జగన్మాతను నమ్ముకున్న వాడికి ఎదురు ఎందుకు ఉంటుందండి? అటువంటి సాహసోపేత జీవితాన్ని, ఆయన సందేశాన్ని మనం చెప్పుకుంటున్నాం. తండ్రి చనిపోయి మిగిల్చిన ఆస్తి ఏమీ లేకపోగా అప్పుల భారం నెత్తి మీద పడి వితంతువైన వృద్ధురాలైన తల్లి, ఆ పైన 4 చెల్లెళ్ళు, వాళ్ళ చదువుల వివాహ భారం ఇవన్నీ నెత్తి మీద పడినా స్వామి కృంగిపోలేదు. మనిషికి భగవంతుడు పరీక్ష పెడతాడు అంటారు. నేను ఇటీవల తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారి జీవిత చరిత్ర చదివితే ఆశ్చర్యకరమైన విషయం చెప్పాడు. ఆ మహానుభావుడు దేవీ ఉపాసకుడే, సాక్షాత్ దేవీ స్వరూపంగా భావించేవారు. గుంటూరు దగ్గర చందోల్లో ఉండేవారు. 1990 వరకు జీవించారు. భగవంతుడు పరీక్ష పెట్టాడు, శోధన చేస్తాడు అన్నారు ఆయన. పరీక్ష వేరు, శోధన వేరు. ఇప్పుడు పరీక్షలు జరుగుతున్నాయి కదా, ఇంటర్మీడియట్ అవి. పరీక్ష ఎవరు పెడతారు? విద్యార్థికి ఏమొస్తుందో రాదో తెలుసుకునేవాడు పరీక్ష పెడతాడు. అంటే ఆయనకి ఏమొస్తుందో ఈయనకి తెలియకే కదా పరీక్ష పెట్టి. తెలిస్తే పరీక్ష ఎందుకు? ఆయనకి ఏమొస్తుందో ఈయనకి తెలియక ఏమొస్తుందో చూడాలని పరీక్ష పెట్టారు. ఏమొస్తే ఆయన మార్కులు వేస్తారు, ఏమీ రాకపోతే పూర్ణ పదార్థం వేస్తారు. అది ఎదుటి వాళ్ళకి ఏమొస్తుందో రాదో మనకి తెలియనప్పుడు పెట్టేది పరీక్ష, కానీ తెలిసిన వాడు పెట్టేది పరీక్ష ఎలా అవుతుంది? భగవంతుడికి తెలియదా మనకేమొచ్చినో రాదో? ఆయన సర్వజ్ఞుడు అంటే అర్థం ఏమిటి? సర్వజ్ఞుడు పరీక్ష పెడతాడా? సర్వజ్ఞుడు, దివ్య దృష్టి, దివ్య విశ్వరూప సందర్శనం ఇవన్నీ చేసేవాడు పరీక్ష పెట్టడం ఏంటి? తెలుసు మనం గెలుస్తామో ఓడిపోతామో కూడా ఆయనకు తెలుసు. గట్టిగా పరీక్ష పెడితే ఓడిపోతామని, ఆయన అనుగ్రహం ఉంటేనే గెలుస్తామని బాగా తెలుసు ఆయనకి. అంచేత భగవంతుడు పరీక్ష పెట్టడు. ఆ పెట్టేది పరీక్ష కాదు, ఇది శోధన. పరీక్షకి శోధనకి తేడా ఏమిటంటే, సంస్కృతంలో శోధన అనే మాట శుద్ధి అనేటువంటి ధాతువు నుంచి వస్తుంది. అందులో శుద్ధి చేయడం అనే మాట ఉంది అంతర్గతంగా. సంస్కృత భాషలో అపూర్వమైన అర్థాలు ఎందుకుంటాయంటే ధాతుమూలమైన భాష అది. రసాయన శాస్త్రంలో ఎలాగైతే ధాతువులు మూలమైనటువంటి ధాతు మూలకాల కారణంగా రకరకాల కాంబినేషన్స్ తోటి పదార్థాలు మారిపోతూ ఉంటాయో, వాటికి భౌతిక రసాయనిక లక్షణాలు మారిపోతాయి. సంస్కృతంలో పదాలన్నీ ఆ ధాతువు కారణంగా మారిపోతాయి, అర్థాలు మారిపోతాయి. కించిత్ తేడా వచ్చిందంటే అర్థం మారిపోతుంది. అంచేతనే కాస్త సంస్కృతంలో రకరకాల అర్థాలు చెప్పే అవకాశాలు కూడా అందుకే వచ్చాయి. అదే బలం, అదే బలహీనత కూడా. అందుకని ఆ శుద్ధి అనే ధాతువుకి ఏమిటంటే శోధనం చేయడం అంటే శుద్ధి చేయడం కూడా. అంచేత నరేంద్రుణ్ణి భగవంతుడు గురువు రూపంలో, దేవుడి రూపంలో శుద్ధి చేయబోతున్నాడు. ఎందుకంటే అతనికి ఇంకా కొన్ని అనుమానాలు ఉన్నాయి. రామకృష్ణ పరమహంస అంతటి వాడు స్వయంగా పిలిచి, ఏమయ్యా ఇంతకాలానికి ఇప్పుడు వస్తావా, ఇన్నేళ్ళు అయ్యాక ఎప్పుడు అనుబంధం మనదే అంటే ఇదేం వ్యవహారం అనుకున్నాడు ఆయన. ఇలా మాట్లాడుతున్నాడు ఏమిటి ఈయనేమో అందరూ యోగి అంటున్నారు, ఇంతకాలానికి వస్తావా అంటాడు. నాకేమో వయసు 12-13 ఏళ్ళు లేదు, నేను ఏదో వస్తే పిలిచి ఏదో మిఠాయి పెట్టి పంపాలి, లేదో ఏదో చెప్పాలి, కానీ ఇలా మాట్లాడతాడేమిటి? ఇదే శుద్ధి చేయడం అంటే. ఆ మనిషిలో ఉంటే ఇంకా అనుమానాలన్నీ పోయేలా చేసి సంపూర్ణమైన విశ్వాసం కుదిరేలా చేయడమే శుద్ధి చేయడం. అందుకోసమే పరీక్ష. అంచేత దాన్ని శోధన అనాలి కానీ పరీక్ష అనకూడదు. శోధన చేసేవాడు ఎప్పుడు బాధ్యత ఎలా తీసుకుంటాడు అంటే, నిన్ను శుద్ధి చేసి నేను బాగు చేస్తాను కదా, ఇది పరీక్ష ఎందుకేంది, నిన్ను గెలిచేలా చేసే పూచి నాది. నిన్ను శుద్ధి చేసి నీలో లోపాలుంటే, మాలిన్యాలుంటే తొలగించి శుద్ధి చేసి నీకు విజయాన్ని కలిగిస్తా. అందుకే ఎంత పేదరికంలో ఉన్నా సరే చెయ్యగలిగిన ఉద్యోగాలేవో చిన్న చిన్న ఉద్యోగాలైనా చేశాడు. ప్రెస్సుల్లో పనిచేశాడు, కొట్లలో పనిచేశాడు, పద్దులు రాశాడు, 3-4 ఉద్యోగాలు చేశాడు. ఇది కూడా చేయాలి కదా, కుటుంబం పోషించుకోవాలి. ఆడవాళ్ళు బయటికి వెళ్ళి పోషించే రోజులు అవి. ఆడవాళ్ళు బయటికి వెళితే మొగాడిని విమర్శించే రోజులు అవి. కుక్కదానం బట్టైనా కుటుంబాన్ని పోషించమన్నారు సామెత. అది మొగాడి బాధ్యత. అందుకని చేపట్టాడు, ఓడిపోలేదు, నాకెందుకని కూర్చోలేదు. కానీ అదే సమయంలో అదే చిన్న చిన్న తక్కువ ఆదాయాలతో ఓ పూట తిని ఓ పూట తినక అందులోనే చెల్లెళ్ళకి పెట్టి, తల్లి తను పస్తుండి, తల్లి నువ్వు తినమా తినవమ్మా అని ఈయన, అబ్బాయి నువ్వు తినరా అని ఆవిడ, ఇలా పోటీలు పడి ఇద్దరే తినడం మానేసి అది కూడా చెల్లెళ్ళకే పెట్టి, ఈ మమకారాలతోనే గడిచిపోతుంది పరిస్థితి. ఒక పూట తిని ఓ పూట తినక అరుగుల మీద పడుకున్నాడు, మంచినీళ్ళు తాగి పడుకున్నాడమ్మా. మంచినీళ్ళు తాగి ఏ మహాపురుషుడి వేళ భారతదేశ ఖ్యాతిని అఖండ ప్రపంచమంతా వ్యాపింపజేశాడని మనం అనుకుంటున్నాము. ఆయన రోజుల తరబడి మంచినీళ్ళు తాగి పడుకున్నాడు అన్నం లేక.
ట్రక్కుల్లో ఉండే డబ్బాల్లో పడుకున్నాడు. విదేశాల్లో కూడా అన్నం పెట్టేవాళ్ళు లేక. అమెరికాలో భిక్షాటన నిషేధం అని తెలుసుండు కూడా గత్యంతరం ఏమీ లేక భిక్షాటనే చేసేవాడు వెళ్ళిన రోజున. ఎవరు లేరు, ఏం చేయమంటారు? వాడికి భౌతి భిక్షాందేహి అంటే అర్థం తెలియదు, వినపడదు కూడా, 4 గదుల లోపల ఉంటారు. అయినా సరే అదే చేశాడు. ఇవన్నీ ఎదుర్కొన్నాడు. ఇవాళ ఏదో గొప్ప చెప్పుకోవడం కాదు ఆయన గురించి. అక్కడి నుంచి ఏదో అవతార పురుషుడండి, అదండి ఇదండి, ఆయన పుట్టగానే అదృష్టం వచ్చేసిందండి. అదృష్టం వస్తే ఇలా ఉంటుందా? అదృష్టం దురదృష్టం రెండూ కూడా అసలు ఉన్న వాస్తవాల కంటే మనం కల్పించుకునేది బాగా ఎక్కువ. భారతీయులకి 2 ప్రధాన వ్యాధులు నన్ను అడిగితే. బీపీ షుగర్ కంటే గొప్ప వ్యాధులు ఏమంటే అదృష్టం దురదృష్టం. ప్రతిదానికి అదృష్టం దురదృష్టం అని మాట్లాడద్దు. ఫోన్ పలకపోతే దురదృష్టం అనకూడదు, నెట్వర్క్ వాళ్ళు లోపం అంతే. ప్రతిదానికి ఇది ఒకటి బాగా జోడించడం, అదృష్టం దురదృష్టం, అదృష్టం దురదృష్టం. ఏమిటి దురదృష్టం? దురదృష్టం అంటే అదృష్టం అంతే, కనపడింది అంతే. నీకు ఏదైనా చెడు జరిగితే దురదృష్టం అంటున్నావు, మంచి జరిగితే అదృష్టం అంటున్నావు. జరిగిన దాన్ని బట్టి వ్యాఖ్యానిస్తున్నావు, దానికి ఏమైనా ఆధారం ఉందా? అసలు అదృష్ట దురదృష్టాలు అనే మాటలు మనం ఎంత తక్కువగా వాడితే అంత మంచిది. హేతుబద్ధంగా తార్కికంగా ఆలోచిస్తే అన్ని విషయాలు తెలుస్తాయి. అది మనకి వల్ల కాకపోతే అప్పుడు చూద్దాం మిగిలిన విషయాలు. జన్మాంతర కర్మ ఏదైనా ఉంటే తోసుకుని రానే వస్తుంది. నీ వ్యాఖ్యానాలను బట్టి అది ఆగదు, నీ ధైర్యాన్ని బట్టి అది పోదు, వచ్చేది వస్తుంది. అందుకని ఆయన అదే క్షణంలో అంత చిన్న చిన్న పనులు చేస్తూ ఏదో రకంగా సంపాదించుకుంటూ మనోధైర్యాన్ని మాత్రం కోల్పోకుండా ఖాళీ సమయం ఎంత ఉంటే అంతసేపు కూడా అఖండమైనటువంటి తపస్సు చేశాడు. అఖండమైన తపస్సు చేశాడు. ఇవాళ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు సహా ఎవరైనా సరే ఉద్యోగం కోల్పోతే ఊరికే కోల్పోయామని ఏడిచి 10 మందికి ఫోన్లు చేసి ఉద్యోగం వచ్చే వరకు నిద్ర పట్టకుండా ఏడవకుండా ఎలాగో నిద్ర పట్టదు కాబట్టి నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమో నారాయణాయ నమో నారాయణాయ నమో నారాయణాయ శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీరామకృష్ణాయ తే నమః. ఏదో ఒక మంత్రాన్ని జపించండి అమ్మా, 3 రోజుల్లో ఉద్యోగం వచ్చి మొత్తం కష్టాలన్నీ గట్టెక్కుతాయి. తపస్సు అంత గొప్పది, తపస్సు అంత గొప్పది. మనకి తపస్సు అనగానే వశిష్ఠుడు, పెద్ద గడ్డం ఇవన్నీ గుర్తొస్తాయి, అవసరం లేదు. కటింగ్ చేయించుకుని కూడా తపస్సు చేయొచ్చు, జీన్స్ ప్యాంట్ వేసుకుని కూడా తపస్సు చేయొచ్చు నువ్వు చేయగలిగితే. ప్రమాదం ఏం లేదు. చేసే వెర్రి పనుల కంటే వెర్రి పని ఏం కాదు అది. ప్రతిదానికి నియమాలు నిష్టలు పెట్టేసి దాన్ని ఎవరో అంటకుండా చేయక్కర్లేదు. తపస్సుకు మూలం ధ్యానం, ధ్యానానికి మూలం నామస్మరణ. వెరీ సింపుల్, ముందు నామస్మరణ. మనస్సును కాస్త వెర్రి ఆలోచనలు మానేసి నమశివాయ అనడానికి ఏమిటి? పైనుంచి ఎవరో దిగొచ్చి అభయం ఇయ్యాలా? శివుడు వచ్చి నీ కోసం ఎక్కడ? మనకంత సీనుందా? అంత చిన్న చిన్న ఉపాయాలు ఉన్నా సరే మనం బద్దకిస్తాం, చెయ్యం. వచ్చిన వాళ్ళందరి దగ్గర నా ఆస్తి పోయింది, నాకు వ్యాపారంలో నష్టం వచ్చింది, ఏమిటో దేవుడు కూడా దయ చూడలేదు. దేవుడు దయ అంతా నీ మీదే ఉండాలా. చిన్న నా బొచ్చకు శ్రీరామ రక్ష అని. నువ్వు చేసే వ్యాపారానికి మొత్తం హనుమత్ సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న సమేతంగా రామచంద్రమూర్తి ధనుర్బాణాలు పట్టుకోవాలా? నువ్వు అంత గొప్ప వ్యాపారివా? మా సాహిత్యంలో సామెత ఉంటుంది, కల్తీ చేయని వ్యాపారం లేట, కాపీ కొట్టిన కవి లేట. మేము చెప్పుకోకూడదు కానీ నాకు అన్నీ చెప్పేయడం అలవాటు. సాహిత్యంలో ఓ సామెత ఇది, కల్తీ చేయని వ్యాపారం లేడు, కాపీ కొట్టిన కవి లేడు అన్నారు. ఊరికే చెబుతూ ఉంటారు కబుర్లు, అది రాసాం ఇది రాసాం. తీరా వెనక్కడ చూస్తే శంకరాచార్య దగ్గర ఎక్కడో ఉంటుంది ఆ మాట, కాపీ కొట్టేసాం జపం ఆ విషయం. వీలైతే శబ్దమే కాపీ కొట్టేస్తాం, తెలియకపోతే లేదా భావం కొట్టేస్తాం, శబ్దం మార్చేస్తాం. ఆయన మత్యభంలో రాస్తే మేము శారదులంలో రాస్తాం, ఏమీ లేదు, అది బాధే. అందుకే అన్నారు కల్తీ చేయని వ్యాపారం లేడు, కాపీ కొట్టిన కవి లేడని. ఈ మాత్రం వ్యాపారానికి ఏదో నష్టం వచ్చిందని చెప్పేసి మొత్తం భద్రాచలం వదిలేసి మన దగ్గర కూర్చోవాలో రామచంద్రమూర్తి? ఆయనకి ఏమిటి పని? మనం ఏమిచ్చాం ఆయనకి? ఆయన విశ్వమంతా సమాజం అంతా భగవంత్ స్వరూపం కదా. ఏ సమాజంలో ఎవరికేం చేసాం? ఏడుస్తున్నాం కానీ. అందుకని కష్టం వచ్చిన వాళ్ళు, ఉద్యోగం దెబ్బతిన్న వాళ్ళు, వ్యాపారంలో దెబ్బతిన్న వాళ్ళు, సంసార జీవితంలో ఇబ్బందులు పడుతున్న వాళ్ళు అసలు ఆ ఇబ్బంది గురించి ఎవరికీ చెప్పడం మానేసి, దాని గురించి ఆలోచించడం మానేసి మనస్సులో కనుక నామస్మరణ చేస్తే 3 రోజుల్లో తొలగిపోతుందండి. 3 రోజుల్లో 72 గంటలు, నాట్ మోర్ దాన్. ఒక్క నిమిషం కూడా పట్టదు. భగవంతుడి దయ అంత గొప్పది, భగవంతుడి దయ అంత గొప్పది. దాన్ని నమ్మాలి మనం. అందరికీ భక్తి ఉంది, ఆస్తికత్వం ఉంది, దండాలు పెడుతూ ఉంటాం, నమ్మం అసలు. మనకి ఏదైనా చేయగానే వెంటనే స్విచ్ చేయగానే లైట్ వేసినట్టుగా ఇలా మనం ఓ పద్యం పాడగానే వెంటనే రాముడు వచ్చేసి ఏమిటి అబ్బాయి అని అడగాలి. ఇక్కడ ఏదో ఫోన్లే పలకట్లేదు, దేవుడు ఎక్కడొస్తాడు? అలాంటి నిదర్శనాలు ఉండవండి.